వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఆగస్టు 14వ తేదీ 2 సినిమాలు, అవి కూడా 2 క్రేజీ ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీ కొనబోతూ ఉన్నాయి. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ 2 తెలుగు సినిమాలు కాదు, డబ్బింగ్ సినిమాలు. ఒకటి హిందీ నుంచి డబ్బింగ్ అయినటువంటి వార్ 2 మూవీ అయితే, మరొకటి తమిళం నుంచి వస్తున్నటువంటి కూలీ. అయినప్పటికీ కూడా ఈ 2 సినిమాల మీద తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కారణం ఏంటంటే ఆ 2 సినిమాల్లో తెలుగు కనెక్షన్ ఉండటం. సో మనందరికీ తెలుసు, వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. అందులో హృతిక్ రోషన్ కథానాయకుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఒక యాంటీ హీరో క్యారెక్టర్ లాంటిది పోషించాడు. ఇంకొక వైపు కూలీ విషయానికి వస్తే, అందులో మన్మధుడు అని చెప్పేసి అందరూ ఆప్యాయంగా పిలుచుకునేటువంటి అక్కినేని నాగార్జున ఫస్ట్ టైం తన కెరీర్లో విలన్ రోల్ పోషించడం. సో ఇలాంటి 2 తెలుగు కనెక్షన్స్ ఉన్నటువంటి డబ్బింగ్ సినిమాలు తెలుగు నాట పోటీ పడబోతుండటం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని చెప్పాలి. అయితే ఈ రెండిట్లో దేనికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, దేనికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు మొదలైంది. కూలీ సినిమా తెలుగు నాట 53 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ టార్గెట్ తోటి బరిలోకి దిగుతూ ఉంది. కూలీకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, రజనీకాంత్ తెలుగు నాట కూడా రజనీకాంత్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ చిన్నదేమీ కాదు. దాదాపు 4 దశాబ్దాల నుంచి కూడా తెలుగు ప్రేక్షకులతోటి రజనీకాంత్కి అనుబంధం ఉంది. అనేక తెలుగు సినిమాల్లో నేరుగా తను నటించాడు. ఎన్టీ రామారావు, కృష్ణ, చిరంజీవి, కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళతో కలిసి తెలుగు సినిమాలు చేసినటువంటి నేపథ్యం రజనీకాంత్కు ఉంది. అందుగురించే రజనీకాంత్ సినిమాలు ఇక్కడ మినిమం గ్యారంటీ సినిమాలు అనేటువంటి పేరు పొందారు. మిగతా తమిళ హీరోల సినిమాలతో పోలిస్తే రజనీకాంత్ సినిమాలకి ఎంతో కొంత అడ్వాంటేజ్ అనేది ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ వల్ల తెలుగు ప్రాంతాల్లో ఉంది. అందుగురించే ఆయన సినిమాల్ని కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంతో ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాని, కూలీ సినిమాని ఏషియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఏషియన్ ఎంటర్ప్రైజెస్ కింద. సో 53 కోట్ల రూపాయలని దానికోసం వాళ్ళు వెచ్చించారు, ఆ రైట్స్ కోసం. కాబట్టి 75 నుంచి 80 కోట్ల రూపాయల గ్రాస్ కనుక వచ్చేస్తే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. పైగా కూలీకి సంబంధించిన ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, అది లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఇవాళ తెలుగు ఆడియన్స్లో కూడా లోకేష్ కనకరాజ్ పేరు మారిమోగిపోతూ ఉంది. ఖైదీ సినిమా నుంచి తనకి ఇక్కడ ఒక క్రేజ్ కూడా ఏర్పడింది. లోకేష్ సినిమా అంటే చాలు, సో వెళ్ళడానికి, థియేటర్కి వెళ్ళడానికి యూత్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ ఒక ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ పోషించాడు అనేటువంటి విషయం కూడా ఇంకా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి విషయం. ట్రైలర్లో కూడా తను కనిపించాడు. అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర ఉన్నాడు, శృతి హాసన్ ఉంది, మోనికా అనే సాంగ్ తోటి సౌబిన్ షాహిర్ పేరు కూడా ఇప్పుడు మారిమోగిపోతూ ఉంది. సో ఇలా ఎన్ని ప్లస్ పాయింట్స్, ప్లస్ అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్, ఇవన్నీ కలిపి కూలీని ఖచ్చితంగా తెలుగుకి సంబంధించి ఒక సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. ఇంకొక సైడ్ చూస్తే వార్ 2, ఆ వార్ 2కి సంబంధించి కూడా అందులో హీరో కానీ, యాంటీ హీరో కానీ, హీరోయిన్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన వాళ్ళే. హృతిక్ రోషన్ తెలుగు సినిమాలో నటించకపోయినా తను చేసినటువంటి కహో నా ప్యార్ హై సినిమా అప్పటి నుంచి కూడా
అతని సినిమాల్ని ఇక్కడ జనం ఆదరిస్తూనే ఉన్నారు. నేరుగా అతని హిందీ సినిమాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, అతని హిందీ సినిమాల తెలుగు డబ్బింగ్ని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా అంటే ప్రధానంగా యూత్లో హృతిక్ రోషన్కి ఒక ఇమేజ్ ఉంది, దేశవ్యాప్తంగా కూడా, భాషతో నిమిత్తం లేకుండా. ఇక జూనియర్ ఎన్టీఆర్ సంగతి చెప్పేది, ఫస్ట్ టైం తను ఈ సినిమాతోటే, వార్ 2 సినిమాతోటే బాలీవుడ్లోకి నేరుగా అడుగు పెడుతున్నాడు. RRR సినిమాతోటి దేశవ్యాప్తంగా తన ఇమేజ్ బాగా పెరిగిపోయిందనే విషయం మనందరికీ తెలిసిందే. అలాగే లాస్ట్ టైం వచ్చినటువంటి దేవర సినిమా కూడా మంచి విజయమే సాధించి తెలుగునాట. సో అతనికి వార్ 2కి సంబంధించి మరింత అంచనాలు పెరగటంలో అది కూడా తోడ్పాటునిచ్చిందని చెప్పాలి. ఇంకా కియారా అద్వానీ హీరోయిన్, ఆమె నేరుగా తెలుగు సినిమాలో నటించిన ఆమె. భరత్ అనే నేను అనే సినిమాతో మహేష్ బాబు సరసన నటించి తెలుగు ఆడియన్స్ని ఆకట్టుకున్నటువంటి ఆమె ఆ తర్వాత రామ్ చరణ్ తోటి 2 సినిమాలు చేసింది, వినయ విధేయ రామ, అలాగే గేమ్ చేంజర్. మొదటి సినిమా హిట్ అయింది, తర్వాత 2 సినిమాలు సరిగా ఆడలేదు. అయినప్పటికీ కూడా కియారా అద్వానీ గ్లామర్కి మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా నటుల పరంగా మొత్తం చూసినప్పుడు వార్ 2కి ఒక ప్లస్ అయితే ఉంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్, బ్రహ్మాస్త్ర ఫేమ్, అలాగే బాలీవుడ్ సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ అయినటువంటి యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మించినటువంటి సినిమా. ఎందుకంటే క్వాలిటీకి చాలా ప్రాధాన్యం ఇచ్చేటువంటి, ఎక్కడ రాజీ పడకుండా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమాలు తీసే పేరున్నటువంటి నిర్మాణ సంస్థ. పైగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్కి ఒక క్రేజ్ కూడా ఉంది మార్కెట్లో. అందులో వస్తున్నటువంటి ఆ స్పై యూనివర్స్లో వస్తున్నటువంటి 6వ సినిమాగా ఇప్పుడు వార్ 2కి మంచి క్రేజ్ ఉంది. కాకపోతే దీనికి ఉన్నటువంటి ఒక రిస్క్ ఫ్యాక్టర్, సూర్యదేవర నాగవంశి ఈ సినిమాని ఏకంగా 80 కోట్ల రూపాయలు వెచ్చించి తెలుగు రైట్స్ కొనుక్కున్నాడు అనేటువంటి విషయం ఒక్కటి ఈ సినిమా సంబంధించినటువంటి రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి 80 కోట్ల రూపాయలు ఆ షేర్ రావాలి అంటే 135 నుంచి 140 కోట్ల రూపాయల గ్రాస్ రావాల్సి ఉంది అని చెప్పేసి నిపుణులు లెక్కలు వేస్తూ ఉన్నారు. సో ఇది కొంచెం దానికి ఆ రిస్క్ని సూచిస్తూ ఉంది. సో ఇలా ఈ 2 సినిమాలు కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్నటువంటి ప్రాజెక్టులే, పైగా పెద్ద పెద్ద స్టార్స్ నటించినటువంటి సినిమాలే. నిర్మాణ పరంగా చూసిన బడ్జెట్ పరంగా కూడా చాలా భారీ బడ్జెట్తో తయారైనటువంటి సినిమాలే. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది వార్ 2 వైపు కాస్త ఎక్కువగా ఉంది. ఆ మేరకు ఆ అడ్వాంటేజీ కూలీకి ఉంది అని చెప్పి ఇప్పుడు ట్రేడ్ వర్గాలు చెబుతున్నటువంటి మాట. అయితే ఈ రిస్కులు, ఈ అడ్వాంటేజ్లు ఎలా ఉన్నప్పటికీ కూడా సినిమా ఎలా ఉంది, ఆ మౌత్ టాక్ ఎలా ఉంది అనే దాని మీదే ఈ రెండింటి యొక్క బాక్స్ ఆఫీస్ ఫేట్ అనేది ఆధారపడి ఉంది. సో మౌత్ టాక్ మంచిగా వస్తే వార్ 2 సో ఆ 80 కోట్ల రూపాయల షేర్ సాధించడం పెద్ద విషయమేమీ కాదు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. సూర్యదేవర నాగవంశి కూడా చాలా కాన్ఫిడెన్స్ తోటే అంత భారీ మొత్తాన్ని చెల్లించే హక్కులు కొనుక్కున్నాడు. అలాగే కూలీ కూడా సో దానికి మౌత్ టాక్ బాగుంటే చాలా సునాయాసంగా దానికి పెట్టినటువంటి పెట్టుబడిని రాబడుతుంది. ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే ఆ 53 కోట్ల రూపాయలు రావడం కూడా కష్టమవుతుంది. ఇది ఖచ్చితంగా ఈ టాక్ అనేది, మౌత్ టాక్ అనేది ఈ 2 సినిమాల బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పడం అనేది, అందులో 2 కూడా విజయం సాధించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే 2 కూడా అలాంటి క్యాపబుల్ ఉన్నటువంటి సినిమాలే, 2 కూడా క్రౌడ్ పుల్లర్సే. కాబట్టి చూద్దాం ఆగస్టు 14వ తేదీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు, ఎలాంటి ప్రభంజనాలు కనిపిస్తాయో, నమోదవుతాయో. లెట్ us wait and see.